హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే రెండు బల్బులు తీసుకోండి. ఓకే, సిరీస్ సర్క్యూట్ గురించి చెప్తున్నా. రెండు బల్బులు తీసుకొని వరుసగా కలిపితే కరెంట్ ఒకే డైరెక్షన్ లో వెళ్తుంది కదా. ఒక బల్బు పాడైపోతే సర్క్యూట్ అంతా పాడైపోతుంది, అంటే రెండో బల్బు కూడా వెలగదు, ఏది పని చేయదు అనమాట. ఇక్కడ ఈ సిరీస్ సర్క్యూట్ లో వోల్టేజ్ డివైడ్ అవుతూ ఉంటుంది కాబట్టి బల్బులు డిమ్ అవుతాయి. అదే ప్యారలల్ సర్క్యూట్ వచ్చేసి ఏం చేస్తాం, బల్బులను ప్యారలల్ గా కలిపి ప్రతి బల్బ్ కి సపరేట్ పాత్ క్రియేట్ చేస్తాం. ఒక బల్బు పాడైపోయినా మిగతావి వెలుగుతూనే ఉంటాయి, అంటే ప్రతి బల్బ్ కి ఫుల్ వోల్టేజ్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకా నీట్ గా చెప్పాలి అంటే సిరీస్ వచ్చేసి ఒక బల్బు పాడైపోతే మొత్తం ఆగిపోతుంది. అదే ప్యారలల్ అయితే ఒక బల్బు పాడైపోయినా మిగతావన్నీ వెలుగుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా నేర్చుకోవడానికి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కండక్టర్ అండ్ ఇన్సులేటర్ గురించి తెలుసుకుందాం. కండక్టర్ అంటే ఏంటి? కండక్టర్ అంటే కరెంట్ ని సులభంగా వెళ్లే పదార్థం. అంటే ఇట్లా కాపర్ వైర్ అని. మనం ఇళ్లలో లైట్ ఆన్ చేస్తే బల్బ్ వెలుగుతుందా లేదా? ఇది ఎలా వెలుగుతుంది? ఇది కాపర్ వైర్ వల్ల మాత్రమే వెలుగుతుంది. అది ఇన్సులేటర్ అంటే ఏంటి? ఇన్సులేటర్ అంటే కరెంట్ ని ప్రివెంట్స్ ది కరెంట్ ఫ్లోస్ అని అర్థం. ఎగ్జాంపుల్ వుడ్, ప్లాస్టిక్, రబ్బర్ లాంటిది. అందుకనే మనం ఎప్పుడైనా చూస్తూ ఉంటాం, విద్యుత్ వైర్లకు ప్లాస్టిక్ కవర్ ఎందుకు పెడతారు? మనకు కరెంటు తగలకుండా కాపాడడానికి రబ్బర్లు కానీ ప్లాస్టిక్ కానీ దానికి పెడతారు. అదే ఎలక్ట్రీషియన్ ఎప్పుడైనా చూస్తారా? ఎలక్ట్రీషియన్ ఎప్పుడు రబ్బర్ గ్లౌజులు ఎందుకు వేసుకుంటాడు? అతనికి షాక్ తగలకోకుండా వేసుకుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే కండక్టర్ కరెంట్ ని అలౌ చేస్తుంది, ఇన్సులేటర్ కరెంట్ ని స్టాప్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.